మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనకి 12 రాశులు ఉన్నాయి. ఈ భూమి మీద పుట్టిన ప్రతి మనిషికి కూడా వాళ్ళు ఈ 12 రాశుల్లోనే వాళ్ళు ఎక్కడో ఒక అంటే ఏదో ఒక రాశిలో జన్మించడం, ఏదో ఒక నక్షత్రం మీద జన్మించడం అనేది ఉంటుంది. అంటే మనకున్న 27 నక్షత్రాల్లోనూ 12 రాశుల్లోనూ కూడా ఈ ఎక్కడైనా కూడా జన్మించే అవకాశం ఉంది. అయితే ఆ రాశిని బట్టి అతని యొక్క స్వభావము, లక్షణము, అతని యొక్క వృత్తి, ఉద్యోగ, వ్యాపారము, అతని నడవడిక, పేరు ప్రతిష్టలు, అలాగే అతను ఏ సంవత్సరాల్లో వృద్ధి పొందుతాడు, అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది, అతని వివాహము, అలాగే సంతానము, ఇలా ఆరోగ్య విషయాలు, ఆర్థికపరమైన పరిస్థితులు, ఇవన్నీ కూడా అతని యొక్క జీవన విధానం ఎలా ఉంటుంది, అతని యొక్క నడవడిక ఎలా ఉంటుంది అని అన్నీ కూడా మనకి అతను పుట్టిన రాశి మీద, అలాగే అతను ఉన్న లగ్నం మీద కూడా ఆధారపడి ఉండడం అనేది జరుగుతుంది. అయితే ప్రతి రాశికి కూడా కొన్ని సహజ లక్షణాలు ఉండడం అనేది జరుగుతుంది. అంటే ఆ రాశాధిపతిని బట్టి ఆ యొక్క రాశి యొక్క సహజ లక్షణాలు ఏవైతే ఉంటాయో అవి ఖచ్చితంగా కూడా ఎవరైతే ఆ రాశిలో పుట్టిన వ్యక్తి ఉన్నాడో అవి అతను పొందడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఈ 12 రాశుల్లో పుట్టిన వాళ్ళ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయి, వాళ్ళు జీవితంలో ఎటువంటి స్థాయిలో వాళ్ళు ఎదుగుతారు, వీళ్ళ ఆర్థిక పరిస్థితులు, స్థితిగతులు ఎలా ఉంటాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మీనరాశి వాళ్ళ మామూలుగా స్వభావంగాని చూసుకుంటే వీళ్ళది చాలా వీళ్ళది కనుక్కోవాలంటే చాలా లోతుగా ఉంటుంది. అంటే వీళ్ళు ఏ విషయాన్ని కూడా తొందరగా బయటపెట్టరు. ప్రతి విషయాన్ని కూడా చాలా రహస్యంగా ఉంచుతారు. ఏ సమయానికి ఏది చెప్పాలి అన్నప్పుడు మాత్రమే చెప్తారే తప్ప ఇదేదో పని అయిపోయింది కాబట్టి దీన్ని లొడలొడ మాట్లాడేద్దాం అనే స్వభావంలో మీనరాశి వాళ్ళు ఉండరు. అంటే వాళ్ళ అవసరాలను బట్టి మాట్లాడడం, నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతి పనిలోనూ ఉత్సాహంగాను, ప్రశాంతంగాను ఉండడం అనేది కూడా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎక్కువగా సామాజికపరంగా సేవలు, పరోపకారము ఇలాంటి వాటిల్లో కొంత సమయాన్ని కేటాయించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా ఈ న్యాయశాస్త్రానికి సంబంధించి, అలాగే జల విభాగాలు, ఆయుర్వేద శాఖ, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన విభాగాలు, అలాగే వీళ్ళు వజ్రాలు, సంఘ సంస్కర్తలు, విద్యారంగాల్లో ఎక్కువగా వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే 20, 21, 23, 24, 27, 30, 37, 43, 54, 66 సంవత్సరాలు వీళ్ళకి కలిసి వచ్చే సంవత్సరాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే అదృష్టమైన సంవత్సరాలుగా వీళ్ళకి చెప్పుకోవచ్చు. అలాగే వీరు పసుపు రంగు వస్త్రాలు, శనగలు, నెయ్యి, బంగారం, ఫలాలు, పుష్యరాగము, అలాగే పసుపు, తేనె వంటివి దానం చేయడం ద్వారా వీళ్ళకి జాతకాల్లో ఏవైనా దోషాలు ఉన్నా, అంటే జన్మరాశి వల్ల ఏమైనా ఉన్నా అవి తొలగడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి సోమవారం నాడు కానీ చూసుకుంటే శివుడికి తేనెతోనూ అలాగే ఆవు పాలతోనూ అభిషేకం చేయించడం ద్వారా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళు ఇనప వస్తువులు కొనడము, చర్మపు వస్తువులు శనివారం నాడు కొనకూడదు. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళు గురువు కాబట్టి వీళ్ళకి దక్షిణామూర్తి లేదా గురువు యొక్క ఆరాధనలు ఎక్కువగా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే తూర్పు దక్షిణ దిశలు వీళ్ళకి మంచివి. పసుపు, తెలుపు రంగులు వీళ్ళకి కలిసి వచ్చే రంగు. అంటే ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు కానీ, తెలుపు రంగు వస్త్రాలతో కూడినవి కానీ వీళ్ళు ధరించడం ద్వారా పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మహిళలు కానీ చూసుకుంటే మంచి అందంగాను, ముఖాలు, నేత్రాలు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏ పని అయినా చేయడంలో మంచి సమర్థవంతులుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా భార్య లేక భర్త వాళ్ళందరూ కూడా మంచి అందమైన రూపంగాను, అలాగే అర్థం చేసుకునే వాళ్ళుగాను ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త కొంచెం దీనితో పాటు కాస్త ఎవరైనా నలుగురిలోనూ వెళ్ళాలంటే కాస్త సిగ్గు, బిడియం కూడా మధ్య మధ్యలో వీళ్ళకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశి కానీ చూసుకుంటే జలతత్వ రాశి కనుక వీళ్ళ రాశిలో వీళ్ళు మంచి ఎదరవాళ్ళని ఆకర్షించేటట్టుగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి తేజస్సు, నేత్రములు కలిగి ఉంటారు. అలాగే వీళ్ళకి పద్యరచన, సంగీతము, నృత్యం మొదలైన వాటిల్లో కూడా వీళ్ళకి ప్రావీణ్యత ఉండే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. ఆర్థికపరమైన స్థాయి కానీ చూసుకుంటే మంచి విద్యార్థులుగా ఉండి మంచి చదువు పట్ల
మంచి అవగాహన ఉండి దాని ద్వారా వీళ్ళు ఉద్యోగానికి సంబంధించి ఆర్థికపరమైన వృద్ధి పొందడం అనేది జరుగుతుంది. జీవితంలో వీళ్ళు ఏదైతే చదువుకున్నారో దాని ద్వారా ఉద్యోగాల ద్వారా వీళ్ళు అన్ని రకాలమైన లగ్జరీ లైఫ్ని వీళ్ళు అనుభవించడం అనేది జరుగుతుంది. అలాగే వీరు విద్య, ఆర్థిక, జ్యోతిష్య, జర్నలిజం వంటి అంశాల్లో మంచి ప్రతిభను వీళ్ళు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు అంటే వీళ్ళ వయసు పెరుగుతున్న కొలది కూడా వీళ్ళకి జీవన వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు, అలాగే పేగుకు సంబంధించినవి, అలాగే జలుబు, నిమోనియా, క్షయ వంటి వ్యాధులు వీళ్ళకి అటాక్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి మధ్య మధ్యలో కూడా కాస్త మానసిక ఒత్తిడి, ఆందోళన ప్రభావం అనేది ఉండడం వల్ల దాని మీద ఆహార నియంత్రణ అనేది తగ్గుతుంది. కాబట్టి వీళ్ళ ఆహార నియంత్రణ, ధ్యానము, యోగా ఇలాంటివన్నీ కూడా తప్పకుండా చేయాలి. ఇంకా వివాహము, ప్రేమ విషయాలకు వచ్చేటప్పటికి వీళ్ళకి ముఖ్యంగా సహజంగానే వీళ్ళ కాస్త రూపురేఖలు అందంగా ఉంటాయి కాబట్టి మంచి అందంగా ఉన్నవారే వీళ్ళకి భాగస్వాములుగా పొందడం అనేది జరుగుతుంది. వీరి వైవాహిక జీవితం మాత్రం చాలా అన్యోన్యంగా సాగడం అనేది జరుగుతుంది. వీరికి వృషభ, కర్కాటక, వృశ్చిక మరియు మకర రాశుల వారితో వివాహము, అలాగే స్నేహ సంబంధాలు శుభప్రదమైనవిగా చెప్పుకోవచ్చు. అలాగే జన్మ నక్షత్రం లేని వాళ్ళు ఫిబ్రవరి 20 నుండి మార్చి 20 వరకులో జన్మించిన వాళ్ళందరూ కూడా మనం మీనరాశిలోకి పరిగణించడం అనేది జరుగుతుంది. మీనరాశి వాళ్ళ మామూలుగా స్వభావంగాని చూసుకుంటే వీళ్ళది చాలా అంటే వీళ్ళది కనుక్కోవాలంటే చాలా లోతుగా ఉంటుంది. అంటే వీళ్ళు ఏ విషయాన్ని కూడా తొందరగా బయటపెట్టరు. ప్రతి విషయాన్ని కూడా చాలా రహస్యంగా ఉంచుతారు. ఏ సమయానికి ఏది చెప్పాలి అన్నప్పుడు మాత్రమే చెప్తారే తప్ప ఇదేదో పని అయిపోయింది కాబట్టి దీన్ని లొడలొడ మాట్లాడేద్దాం అనే స్వభావంలో మీనరాశి వాళ్ళు ఉండరు. అంటే వాళ్ళ అవసరాలను బట్టి మాట్లాడడం, నిర్ణయాలు తీసుకోవడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రతి పనిలోనూ ఉత్సాహంగాను, ప్రశాంతంగాను ఉండడం అనేది కూడా ఉంటుంది. అలాగే వీళ్ళకి ఎక్కువగా సామాజికపరంగా సేవలు, పరోపకారము ఇలాంటి వాటిల్లో కొంత సమయాన్ని కేటాయించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ముఖ్యంగా ఈ న్యాయశాస్త్రానికి సంబంధించి, అలాగే జల విభాగాలు, ఆయుర్వేద శాఖ, అలాగే ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించిన విభాగాలు, అలాగే వీళ్ళు వజ్రాలు, సంఘ సంస్కర్తలు, విద్యారంగాల్లో ఎక్కువగా వీళ్ళు రాణించడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే 20, 21, 23, 24, 27, 30, 37, 43, 54, 66 సంవత్సరాలు వీళ్ళకి కలిసి వచ్చే సంవత్సరాలుగా మనం చెప్పుకోవచ్చు. అంటే అదృష్టమైన సంవత్సరాలుగా వీళ్ళకి చెప్పుకోవచ్చు. అలాగే వీరు పసుపు రంగు వస్త్రాలు, శనగలు, నెయ్యి, బంగారం, ఫలాలు, పుష్యరాగము, అలాగే పసుపు, తేనె వంటివి దానం చేయడం ద్వారా వీళ్ళకి జాతకాల్లో ఏవైనా దోషాలు ఉన్నా, అంటే జన్మరాశి వల్ల ఏమైనా ఉన్నా అవి తొలగడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళకి సోమవారం నాడు కానీ చూసుకుంటే శివుడికి తేనెతోనూ అలాగే ఆవు పాలతోనూ అభిషేకం చేయించడం ద్వారా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే ఇక్కడ వీళ్ళు ఇనప వస్తువులు కొనడము, చర్మపు వస్తువులు శనివారం నాడు కొనకూడదు. అలాగే వీళ్ళకి కానీ చూసుకుంటే వీళ్ళు గురువు కాబట్టి వీళ్ళకి దక్షిణామూర్తి లేదా గురువుల యొక్క ఆరాధనలు ఎక్కువగా వీళ్ళకి కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే తూర్పు, దక్షిణ దిశలు వీళ్ళకి మంచివి. పసుపు, తెలుపు రంగులు వీళ్ళకి కలిసి వచ్చే రంగు. అంటే ఏదైనా ముఖ్యమైన పనుల మీద బయటకు వెళ్ళేటప్పుడు పసుపు రంగు వస్త్రాలు కానీ, తెలుపు రంగు వస్త్రాలతో కూడినవి కానీ వీళ్ళు ధరించడం ద్వారా పనులు దిగ్విజయంగా పూర్తి చేసుకోవడం అనేది జరుగుతుంది. అలాగే మహిళలు కానీ చూసుకుంటే మంచి అందంగాను, ముఖాలు, నేత్రాలు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. అలాగే వీళ్ళు ఏ పనినైనా చేయడంలో మంచి సమర్థవంతులుగా చెప్పుకోవచ్చు. అలాగే ఈ రాశిలో ఉన్న వాళ్ళందరికీ కూడా భార్య లేక భర్త వాళ్ళందరూ కూడా మంచి అందమైన రూపంగాను, అలాగే అర్థం చేసుకునే వాళ్ళుగాను ఉండడం అనేది జరుగుతుంది. అలాగే కాస్త కొంచెం దీనితో పాటు కాస్త ఎవరైనా నలుగురిలోనూ వెళ్ళాలంటే కాస్త సిగ్గు, బిడియం కూడా మధ్య మధ్యలో వీళ్ళకి కనపడుతూ ఉండడం అనేది జరుగుతుంది. అలాగే ఈ రాశి కానీ చూసుకుంటే జలతత్వ రాశి కనుక వీళ్ళు ఈ రాశిలో అంటే వీళ్ళు మంచి ఎదర వాళ్ళని ఆకర్షించేటట్టుగా ఉండడం అనేది జరుగుతుంది. మంచి తేజస్సు, నేత్రములు కలిగి ఉంటారు. అలాగే వీళ్ళకి పద్య రచన, సంగీతము, నృత్యం మొదలైన వాటిల్లో కూడా వీళ్ళకి ప్రావీణ్యత ఉండే అవకాశం అనేది ఎక్కువగా కనబడుతుంది. ఆర్థికపరమైన స్థాయిగానే చూసుకుంటే మంచి విద్యార్థులుగా ఉండి మంచి చదువు పట్ల మంచి అవగాహన ఉండి దాని ద్వారా వీళ్ళు ఉద్యోగానికి సంబంధించి ఆర్థికపరమైన వృద్ధి పొందడం అనేది జరుగుతుంది. జీవితంలో వీళ్ళు ఏదైతే చదువుకున్నారో దాని ద్వారా ఉద్యోగాల ద్వారా వీళ్ళు అన్ని రకాలమైన లగ్జరీ లైఫ్ని వీళ్ళు అనుభవించడం అనేది జరుగుతుంది. అలాగే వీరు విద్య, ఆర్థిక, జ్యోతిష్య, జర్నలిజం వంటి అంశాల్లో మంచి ప్రతిభను
వీళ్ళు కలిగి ఉండడం అనేది జరుగుతుంది. వీళ్ళు అంటే వీళ్ళ వయసు పెరుగుతున్న కొలది కూడా వీళ్ళకి జీవన వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు, అలాగే పేగుకు సంబంధించినవి, అలాగే జలుబు, నిమోనియా, క్షయ వంటి వ్యాధులు వీళ్ళకి అటాక్ అయ్యే అవకాశం ఉంది. అలాగే వీళ్ళకి మధ్య మధ్యలో కూడా కాస్త మానసిక ఒత్తిడి, ఆందోళన ప్రభావం అనేది ఉండడం వల్ల దాని మీద ఆహార నియంత్రణ అనేది తగ్గుతుంది. కాబట్టి వీళ్ళ ఆహార నియంత్రణ, ధ్యానము, యోగా ఇలాంటివన్నీ కూడా తప్పకుండా చేయాలి. ఇంకా వివాహము, ప్రేమ విషయాలకు వచ్చేటప్పటికి వీళ్ళకి ముఖ్యంగా సహజంగానే వీళ్ళ కాస్త రూపురేఖలు అందంగా ఉంటాయి కాబట్టి మంచి అందంగా ఉన్నవారే వీళ్ళకి భాగస్వాములుగా పొందడం అనేది జరుగుతుంది. వీరి వైవాహిక జీవితం మాత్రం చాలా అన్యోన్యంగా సాగడం అనేది జరుగుతుంది. వీరికి వృషభ, కర్కాటక, వృశ్చిక మరియు మకర రాశుల వారితో వివాహము, అలాగే స్నేహ సంబంధాలు శుభప్రదమైనవిగా చెప్పుకోవచ్చు. అలాగే జన్మ నక్షత్రం లేని వాళ్ళు ఫిబ్రవరి 20 నుండి మార్చి 20 వరకులో జన్మించిన వాళ్ళందరూ కూడా మనం మీనరాశిలోకి పరిగణించడం అనేది జరుగుతుంది.